మిర్చి బజ్జీలు తినాలని ఉందా? కానీ వంట నూనె ధరలు ఎక్కువగా ఉండడంతో ఆలోచనలో పడ్డారా? అయితే ఇది మీకు శుభవార్తే. త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గబోతున్నాయి. కొన్ని నెలలుగా వంట నూనె ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గడం. అయితే తాజా కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% నుండి 10%కి తగ్గించింది. దీంతో కంపెనీలు విదేశాల నుంచి తక్కువ ధరలకు నూనె దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. దాంతో మార్కెట్లో ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే వారాల్లో వంట నూనె ధరలు 5 నుంచి 7% వరకు తగ్గవచ్చని అంచనా. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విషయం. ఉదాహరణకు 150 రూపాయల లీటర్ ధర ఉన్న నూనె ప్యాకెట్ 139 నుంచి 142 రూపాయలకు దొరకవచ్చు. అంటే ఒక్క ప్యాకెట్ పై 7.5 నుంచి 10.5 రూపాయలు తగ్గే అవకాశం. రిఫైనరీల మధ్య పోటీతో ఇది మరింత తగ్గవచ్చు. ఒక ఇంటికి నెలకు 5 నుండి 6 నూనె ప్యాకెట్లు అవసరమైతే వారానికి 60 రూపాయల వరకు ఆదా అవుతుంది. పచ్చళ్ల తయారీ, హోటళ్లు, చిరుతిళ్ల కంపెనీలకు ఇది పెద్ద ఊరట. భారత్ తన వంట నూనె అవసరాల్లో 58 నుండి 65% దిగుమతులపైనే ఆధారపడుతోంది. దిగుమతి సుంకం తగ్గడంతో దిగుమతి ఖర్చులు తగ్గి కంపెనీల ధరలు తగ్గించగలుగుతాయి. ఇక వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందన్న దేశీయంగా సోయాబీన్, వేరుశనగ పంటల దిగుమడి పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కూడా నూనె ధరలు తగ్గవచ్చు. అయితే కొన్ని నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. గ్లోబల్ యుద్ధ పరిస్థితులు ప్రభావం చూపితే మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం పామాయిల్ సాగు ప్రోత్సహిస్తోంది. కానీ దీనికి కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. దీని తర్వాతే దీర్ఘకాలిక ధరల తగ్గువల్ల ఆశించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.